హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే స్టైల్స్, లిస్ట్ స్టైల్స్. ఇప్పుడు నార్మల్గా సిఎస్ఎస్ అనేది మనం ఎలా అప్లై చేస్తామో అలాగే లిస్ట్ కూడా మనం సిఎస్ఎస్ అయితే అప్లై చేయొచ్చు. దాని గురించి అయితే ఈ వీడియో అయితే ఇన్డెప్త్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అండి, మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, ఓకేనా? ఏదైతే కోడ్ అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ కోడ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకేమాత్రం బిచ్చుకొని మీద వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్ సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఓకే, ఫస్ట్ అయితే నార్మల్గా H2 ట్యాగ్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే జస్ట్ మామూలుగా కంటెంట్ అయితే రాస్తున్నాను, లిస్ట్ అని నార్మల్గా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ రన్ చేసి చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, లిస్ట్ అనేది అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు నార్మల్గా మనం లిస్ట్ ఎలా తీసుకుంటామో అలాగే తీసుకుందాం. ఓకే, అన్ఆర్డర్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను నేను, అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, లోపల మనకి ఐటమ్స్ రావడానికి ఎలా తీసుకుంటాము, LI*3. ఓకే, మనకి 3 LIs అయితే వచ్చేసాయి. ఇక్కడైతే మనం కంటెంట్ అయితే ఇద్దాం, హోమ్, అబౌట్, ఇన్ఫో. ఓకే, నార్మల్గా నేను 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. రన్ చేద్దాం. ఈ 3 అయితే ప్రింట్ అయినాయి. ఓకేనా? ఏదైతే ఇక్కడ నేను తీసుకున్నానో అది నేను nav బార్లో వచ్చేలా చూసుకుంటున్నాను, అందుకే nav బార్. ఓకే, ఇప్పుడు ఈ కంటెంట్ కంప్లీట్గా nav బార్లో అయితే నేను కాపీ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఏవైతే 3 ఐటమ్స్ ఉన్నాయో ఈ 3 ఐటమ్స్ అనేది మనకు టాప్లో అయితే వస్తుంటాయి nav బార్లో, అందుకే ఈ 3 ఐటమ్స్ నేను అలా అయితే తీసుకున్నాను. ఓకే, ఓకే, కంటెంట్ అయితే అలా ఉంది. ఇప్పుడు మనం సిఎస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టైల్ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు LI అనేది ఏ పొజిషన్లో ఉంది, nav బార్ లోపల అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల LI అనేది ఉంది. ఓకే, ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే లిస్ట్ స్టైల్ నన్ అయితే ఇస్తున్నాం. నన్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏవైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ అనేవి ఏవి ఉండమన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ ప్లేసెస్లో మనకి కావాల్సిన డిఫరెంట్గా ఏవైనా ఇవ్వచ్చు. కొన్ని అయితే మెన్షన్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, కంట్రోల్ స్పేస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అయితే మనకు కనిపిస్తున్నాయి, చూసారు కదా? డిఫరెంట్గా అయితే చాలా అయితే ఉంటాయి. స్క్వేర్ అనేది ఒకటి చూపిస్తున్నాను, చూసారు కదా? స్క్వేర్ అనేది అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, స్క్వేర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఒకటి స్పెషల్ అయితే ఉంది, దేవనాగరి. చూసారు కదా? దేవనాగరి అంటే ఇప్పుడు మనకి హిందీలో నంబర్స్ ఎలా రాస్తాము ఆ టైప్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఓకే, సాంస్క్రిట్ ఆర్ హిందీ సంథింగ్. ఓకే, ఆ టైప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రిమూవ్ చేసేసి సింపుల్గా నన్ను అయితే మెన్షన్ చేస్తున్నాను. స్క్వేర్ మెన్షన్ చేస్తాను, స్క్వేర్. ఓకే, స్క్వేర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇస్తున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ బ్లూ అనేది ఏవైతే ఇక్కడ మనకు స్క్వేర్ అయితే ఉన్నాయో వాటికైతే అప్లై అవ్వలేదు. ఓకే, వాటికైతే అప్లై అవ్వలేదు. వాటికి అప్లై అవ్వాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఏంటంటే లిస్ట్ స్టైల్ ఇన్సైడ్. చూసారు కదా? ఆటోమేటిక్గా ఏవైతే మనకి ఈ పొజిషన్స్లో స్క్వేర్స్ ఉన్నాయో అవి కలర్ లోపలికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. కొంచెం లైట్నెస్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా? ఇవి లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. ఇలాగా మనకి ఎప్పుడైనా ఇలా అప్లై చేసుకున్నప్పుడు అలా ఇన్సైడ్కి అయితే మనం మూవ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఓకే, ఈ ఆల్రెడీ మీకు చూపించేసినట్టు ఉన్నాను కదా, చూసారా? నెంబర్స్ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఏంటంటే ఇమేజ్. ఓకేనా? మనం ఏదైతే ఉందో అక్కడ ఇమేజ్ని అయితే అప్లై చేయొచ్చు. ఓకేనా? సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను, చూడండి. లిస్ట్ స్టైల్ ఇమేజ్, ఎంటర్. ఇక్కడ ఇమేజ్ని అయితే ఇవ్వచ్చు. ఇమేజ్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ URL అనేది అయితే తీసుకోవాలి. URL తీసుకుని
ఏవైతే ఆ లొకేషన్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ లొకేషన్, ఆ ఇమేజ్ లొకేషన్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను ఒక నార్మల్గా ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను, డక్ అది. దీని ఏంటంటే సింపుల్గా కాపీ ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసి సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇమేజ్ రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఇమేజ్ అయితే వచ్చింది. మన బార్డర్ అప్లై చేద్దాం, బెటర్ బార్డర్. ఓకే, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఇప్పుడు విజిబుల్గా ఉంది, స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా, ఈ రెడ్ అనేది అయితే వచ్చింది, మధ్యలో లైన్స్ రావడం అయితే జరిగింది. ఇలాగా మనకు నచ్చినట్టుగా ఇమేజెస్ని కూడా మనం లోపలైతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒరిజినల్గా మెయిన్గా మనకి ఎలా ఉంటుంది, ఏదైతే నావ్ బార్ ఎలా ఉంటుంది సేమ్ ఆ టైప్ అయితే నావ్ బార్ని అయితే ఇప్పుడు డిజైన్ చేద్దాం. ఓకే, దీనికి కొన్ని అయితే అన్యూజువల్ థింగ్స్ ఉన్నాయి, దాన్ని అయితే ఫస్ట్ నేను కామెంట్ చేసేస్తున్నా. బార్డర్ అవసరం లేదు దానికి, ఇమేజ్ అవసరం లేదు. ఓకే, 1 సెకండ్. ఇక్కడైతే మనకి లిస్ట్ స్టైల్ టైప్ ఉంది కదా, అది కూడా నేను తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మూవ్ దిస్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నావ్ బార్కి మనకు మూవ్ అవ్వాలంటే మెయిన్గా మనకు కావాల్సిన కొన్ని ప్రొసీజర్ అయితే ఉంది. సింపుల్గా ఏంటంటే, ఈ కలర్స్ని కూడా రిమూవ్ చేసేసి లిస్ట్ స్టైల్ నేను నన్ చేసేస్తున్నాను ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో అవి అయితే మనకి రిమూవ్ అయిపోతాయి. లిస్ట్ స్టైల్ నన్. ఓకే, ఇప్పుడైతే మనకి కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది అలా అని. దీనికి ఏం చేయాలంటే సింపుల్గా యూవెల్ అని తీసుకుందాం, అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. యూవెల్ తీసుకుని డిస్ప్లే ఫ్లెక్స్ సరిపోతుంది, ఇంకా సింపుల్గా ఏం అవసరం లేదు, డిస్ప్లే ఫ్లెక్స్ అని తీసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ ఏవైతే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అవన్నీ మనకు ఒక రోల్లో కింద మూవ్ అవుతుంది. చూసారు కదా, మ్యాక్సిమైజ్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా, హోమ్ అబౌట్ ఇన్ఫో ఈ ప్యాటర్న్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సింపుల్గా మనం ప్యాడింగ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్యాడింగ్ 23 పిక్స్. చూసారు కదా, మనకి ఒరిజినల్గా అది ఎలా ఉంటుందో ఆ పొజిషన్లోకి అయితే వచ్చేస్తాయి. ట్యాగ్లో జస్టిఫై కంటెంట్ సెంటర్ అని అంటే ఇది మనకి సెంటర్లో అయితే డిస్ప్లే అవుతుంది. మనకి ఇంకా కొంచెం పైకి కావాలి కాబట్టి ఆ ప్యాడింగ్ని అయితే మనం తగ్గించుకోవచ్చు. ఓకే, ఓకే, ప్యాడింగ్ అయితే తగ్గించాం. ఇంకా మనకి పైకి వెళ్ళాలనుకుంటే దట్స్ అవర్ రిక్వెస్ట్, మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనం నార్మల్గా చూసుకుంటే ఈ H2 ట్యాగ్ని అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. మనకి టాప్లోకి అయితే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే అప్లై చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ప్రీవియస్గా ఇచ్చాం కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని డివ్లో పెడదాం, ఎందుకంటే మనకు హోల్గా కంప్లీట్గా వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఈ నావ్ బార్ని మనం డివ్ ట్యాగ్లో ఇన్సర్ట్ చేస్తే ఆ డివ్ ట్యాగ్కి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామనుకోండి, కంప్లీట్గా మొత్తం అంతా అప్లై అవుతుంది. ఇప్పుడు డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే అప్లై చేద్దాం. డివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా. చూసారు కదా, మొత్తం అదైతే అప్లై అయింది. ఇప్పుడు ఈ కలర్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. ఓకే, ఓకే, ఇట్స్ డన్. బాడీ మార్జిన్ 0 padding 0 0
ఓకే, ఇట్స్ డన్. చూసారు కదా మనకి సెంటర్లో రావడం. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇలాగా ఎవరికి రిక్వెస్ట్ తగ్గట్టుగా వాళ్ళైతే దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాగా మనం ఎక్కడైతే మ్యాక్సిమం వెబ్సైట్స్ చూసామో ఆ వెబ్సైట్స్లో మనకి చూసుకుంటే ఎప్పుడు నీ nav బార్ అనేది టాప్లోనే ఉంటుంది. అందుకు నేను ఇలా చేయడం అయితే జరిగింది. ఓకే, మన బాడీకి అయితే అప్లై చేసాము, అయిపోయింది. డివ్ ట్యాగ్. ఓకే, దట్స్ ఆల్ ఆఫ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, అక్కడ నుంచి అయితే నేను రిప్లై ఇస్తాను. ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు ఏదైతే కోడ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ కోడ్ అయితే మీరు చూడొచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఆఫ్ దిస్ వీడియో.